త్వరగా ఇదిగో కాచుకో. ఇప్పుడు చూడు విటమిన్ ఏ తడాఖా. ఇప్పుడు చూడు ఎలక్ట్రిక్ పవర్ శక్తి. ఎవరు నువ్వు? ఎగురుకుంటే ఎక్కడి నుండి వచ్చావు? వారడానికి నా చేతిలో దొరికాయి నీకో. నిన్ను నేను హెలికాప్టర్ లాగా గాల్లోకి ఎగిరేయకపోతే నా పేరు పద్దు పహిల్వానే కాదు, అర్థమైందా? ఇప్పుడు నిన్ను నేను గిరిగిరా పైకి ఎగిరేస్తాను చూడు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? మీరు ఆ పెహల్వాన్ చేతిలోకి అలా దూకి ఉండకూడదు కదా. అసలింతకి నన్ను ఫుట్బాల్ తో కొట్టింది ఎవరో చెప్పు. ఇప్పుడే వాళ్ళ సంగతి తేలుస్తాను. చెప్పు, ఫుట్బాల్ తో నన్ను కొట్టింది ఎవరు? మిమ్మల్ని విడిచిపెట్టను. ఇది విచారకరమైన విషయం. మన స్కూల్లోకి దొంగలెవరో వచ్చి ప్రతిరోజు స్టూడెంట్స్ బ్యాగ్స్ లోంచి వారి బుక్స్, పెన్స్, టిఫిన్స్, అలాగే టీచర్స్ పర్సుల్లోంచి వారి బ్యాగ్స్ లోంచి మొబైల్స్ వగైరా వగైరా దొంగిలించుకుపోతున్నారట. ఈ విషయంలో టీచర్లతో సహా పిల్లలందరూ చాలా భయపడిపోతున్నారు. ఆ దొంగల్ని పట్టుకోవడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఆ దొంగ తెలివైన వాడు కావడం వల్ల మేము అతన్ని పట్టుకోలేకపోయాం. పోనీ పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే స్కూల్ పేరు చెడిపోతుందని భయం. ఇప్పుడు ఏం చెయ్యాలి? సార్, ఆ దొంగని నేను పట్టుకుంటాను, అది కూడా 2 రోజుల్లోనే. ఇంతకీ నువ్వంత నమ్మకంతో ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ దొంగని పట్టుకోవడంలో మన ఉపాధ్యాయులందరూ విఫలమయ్యారు కదా. అలాంటిది 2 రోజుల్లో నువ్వెలా పట్టుకుంటావు? ఎలాగంటే సార్, నేను ఆలోచించినంత దూరంగా ఆ దొంగ ఆలోచించలేడు సార్. థింక్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సార్, మన వీరే ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు నేనెందుకు పట్టుకోలేను? నేను కూడా పట్టుకోగలను దొంగని. సార్, నాకు కూడా దొంగల్ని పట్టుకోవడంలో చాలా నాలెడ్జ్ ఉంది. నేను చాలా చాలా డిటెక్టివ్ బుక్స్ చదివాను. అంటే మన జేమ్స్ బాండ్, బాకేలాల్, డిటెక్టివ్ విజయ్, ఇంకా అలాంటివన్నమాట. ఓకే, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. నేను మీ ఇద్దరికి 2 రోజులు టైం ఇస్తున్నాను. ఒకవేళ మీరిద్దరూ 2 రోజుల్లో దొంగని పట్టుకున్నారా సరే, లేదంటే నేను స్కూల్ స్టాఫ్ తరపున వాళ్ళ మీద చర్య తీసుకుంటాను. వీర్, నువ్వు ఈ పనిని నీ తలపైన వేసుకుని చాలా తప్పు చేశావు. మన స్కూల్లోని టీచర్లు, స్టాఫ్ ఎవరూ పట్టుకోలేకపోయినా ఆ దొంగని నువ్వు ఎలా పట్టుకోగలవు? బుద్ధి ఉపయోగించి పట్టుకుంటాం. థింక్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. వావ్ వీర్, నీ మాటలతో ఇప్పుడే నా బుద్ధి బల్బులా వెలిగింది. ఇక ఆ దొంగని పట్టుకోవడం చాలా తేలిక. ఎలా? ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఇవాళ సాయంత్రం మన స్కూల్ తనిఖీ చేయడానికి విద్యాశాఖ నుంచి కొంతమంది వస్తున్నారట. అరే, ఇప్పుడేం చేయడం? స్కూల్ పరిస్థితేం బాలేదు. తలుపులకి పెయింట్ కూడా వేయించలేదు. చాలా పాతగా కనిపిస్తున్నాయి. సాయంత్రంలోగా ఎలా వీలవుతుంది? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు సడన్ గా వస్తున్నారు. ఇవాళ నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది. సార్, మా స్టూడెంట్స్ అందరం కలిసి సాయంత్రంలోగా స్కూల్ కి పెయింట్ వేసేస్తాం. లేదు వీర్, నేను స్టూడెంట్స్ చేత అలాంటి పనులు చేయించలేను. సార్, ఇది మన స్కూల్ గౌరవ సమస్య. మన స్టూడెంట్స్ అందరూ సరదాగా పెయింట్ వేసేస్తారు. సార్, ఇతని మాటలు నమ్ముకోకండి. సాయంకాలానికి పని అవటం అసాధ్యం. ఎవరూ చేయలేరు. మా తాతయ్య చెప్తూ ఉంటారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడే వీరుడు అని అంటారు. నీకు నాకంటే ఎక్కువ తెలుసా? కుదరదని నేను చెప్పాను అంటే అది కుదరదు. సార్, నా మీద నమ్మకం ఉంచండి. ఇది నా స్కూల్ గౌరవ సమస్య. నేను తప్పకుండా చేస్తాను. అంటే నాకు స్కూల్ గౌరవం మీద శ్రద్ధ లేదంటావా? మిస్టర్ కక్కడ్, నాకు వీర్ మీద పూర్తి నమ్మకం ఉంది. తను మన స్కూల్లో అందరికంటే తెలివైన వాడు, చాలా చురుకైన వాడు కూడా. తన గతంలో కూడా ఇలాంటి పనులు ఎన్నో సాధించాడు. మామూలు స్టూడెంట్స్ ఎవరు వాటిని చేయలేరు. అందుకని నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది. సో తనకి మనం అవకాశం ఇచ్చి తీరాల్సిందే. మిస్టర్ కక్కడ్, మీరు లంచ్ సమయంలో వెనక మైదానంలో మన స్టూడెంట్స్ చేత స్పోర్ట్స్ డేకి ప్రాక్టీస్ చేయించండి. అప్పుడే వీర్ క్లాస్ రూములకి పెయింట్ వేయడానికి వీలుంటుంది. సార్, వీరి మాటలు నమ్మకండి. తనంతా గందరగోళం చేస్తాడు. కక్కడ్ గారు, నేను చెప్పిన పని చెయ్యండి. అయ్యా మహానుభావ, పెయింటింగ్ చేస్తానని మాట ఇచ్చేశారు, కానీ చేయడం ఎలా? మన జంటూను పిలవండి, తనే ఈ పని చెయ్యగలుగుతాడు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు చుల్బుల్.
తక్ దినాదిన్ దిన్ నేనే జింటూని, నా పేరే జింటూ. ఆజ్ఞాపించండి బాస్. ఇప్పటికే మన బాస్ పని తగ్దినా ధిన్ ధిన్ అయిపోయింది. తను ఇప్పుడు స్కూల్కి పెయింట్ వెయ్యాలి. ఇప్పుడు చూడండి. చింటూ ఏంటి ఇలా చేసావు? వెంటనే పెయింట్ ని తీసేయ్. ఇప్పుడు నువ్వు ఈ విధంగా చేయకూడదు. వీర్, కేవలం క్లాస్ రూములకు మాత్రమే పెయింట్ వేస్తే చాలు. వీర్, ఇదంతా నువ్వు ఎలా చేసావు? ఇదంతా ఎలా చేసావు నాయనా? అగడం బగడం ఆలం పాలం ఇక్కడం దిగడం దందమాదం. ఇదిగో చూడు, నా చేతులు ఖాళీగా ఉన్నాయి. నాకు తెలుసు చాక్లెట్ ని నీ షర్ట్ చేతి మడతల్లో ఉంచావు. ఇంద్రజాలం చేతి వాటంతోనే జరుగుతుంది. ఇలాంటి విద్యలు మన జింటువే చేయగలడు. ఇలా చూడండి, మీరు అసలు ఈ దండాన్ని ఉపయోగించనే లేదు. ముందు దీన్ని గాల్లో ఇలా తిప్పండి. అరే ఏంటి ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మీకు నేర్పిస్తాను. ఈ దండాన్ని ముందుకు చాచి మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. మీరు ఎవరినైనా ఎలుకైపోవని అన్నారనుకోండి, ఎలుకైపోతారు. నేను ఎవరిని ఎలుకని చెయ్యాలనుకోవడం లేదు. జింటూ ఏంటి ఇలా చేస్తున్నావు? త్వరగా చెడ్డ అంకుల్ ని మనిషిగా మార్చు. కాపాడండి, ఆ క్యాట్ ఏదో ఒకటి చేసేస్తుంది. కాపాడండి. చెడ్డగారు, ఏమైంది మీకు? ఎందుకిలా భయపడుతున్నారు? క్యాట్ ఏం చేస్తుంది మిమ్మల్ని? అదే కదా, నాకెందుకో కాసేపు నేను ఎలుకనైపోయినట్టుగా అనిపించింది. చాలా వింతగా ఉంది కదూ. ఏమైంది తాతయ్య? వీళ్ళ అబ్బాయి ప్రకాష్ చెడ్డ కుర్రవాళ్ల సావాసంలో పడి చదువు సంజలు మానేశాట. క్లాసులో ఫస్ట్ వచ్చేవాడట, పైలట్ కావాలనుకునేవాడట. ఇప్పుడు పరీక్షలు దగ్గరకు వచ్చినా అతను చదవడమే లేదట. మీరేం దిగులు పడకండి ఆంటీ, వాళ్ళ సావాసాన్ని వదిలిస్తానులేండి. వీర్బాబు, ప్రకాష్ కి నచ్చజెప్పడం చాలా చాలా అసాధ్యం నాయనా. తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడినే వీరుడని అంటారు. మీరేం దిగులు పడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య గారు. వీర్, ఈ విషయంలో ఏం చేయాలో నువ్వు ఆలోచించు. నేను వెళ్ళి అతనికి నచ్చ చెప్తాను. తాతయ్య, ఈ విషయాన్ని నాకు వదిలేయండి. నా బుర్రలో ఒక ఆలోచన ఉంది. సరే వీర్. ఎవరినైనా ఎలుకని చెయ్యాలా? అరే, ఎవరిని ఎలుకని చెయ్యక్కర్లేదు. ఇప్పుడు నన్ను వెంటనే ఒక బాబాజీని చెయ్యి. అలాగే బాస్. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. థ్యాంక్ యూ జింటూ. చుల్బుల్, త్వరగా వెళ్ళు, మనం స్కూల్ కి లేట్ అయిపోతాము. ఇమ్లీ, నా బ్యాలెన్స్ చూడు. వావ్ వీర్, నీ బ్యాలెన్స్ చాలా బాగుంది. ఇందులో ప్రశంసించదగ్గ విషయం ఏముంది?
లేదు లేదు, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించండి. అబ్బా. తెలియట్లేదు చెడ్డ అంకుల్ ఇంత డేంజరస్ సైక్లింగ్ ఎందుకు చేస్తున్నారు. చూడండి, ఈసారి మనం ఛాంపియన్షిప్ ఖచ్చితంగా గెలుస్తాం. మన కొత్త స్టూడెంట్ కరణ్ ఎన్నో క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. మనం ఛాంపియన్షిప్ గెలవగలమని అస్సలు నమ్మశక్యంగా లేదు. ప్రతి సంవత్సరం ఆ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు చీటింగ్ చేసి గెలుస్తున్నారు. వాళ్ళ ప్రిన్సిపల్ కురానా చాలా చెడ్డ మనిషి. నేను ఇప్పుడే వస్తాను. కరణ్, నువ్వు అమెరికా వెళ్లి ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నావని నేను విన్నాను. ఎస్ సార్, కానీ అక్కడ చదవడానికి చాలా డబ్బులు కావాలి. నా దగ్గర అంత డబ్బులు లేవు. చూడు కరణ్, మేము నీలాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ని స్కూల్ నుంచి స్కాలర్షిప్ ఇచ్చి ఫ్రీగా చదివిస్తాం. అక్కడ ఉండటం, తినటం, తాగటం, చదవటం అంతా ఫ్రీ. నిజమా సార్? నాకు స్కాలర్షిప్ ఇచ్చి అమెరికా పంపిస్తారా? ఎస్ కరణ్, కానీ దానికి నువ్వు నాకొక చిన్న పని చేసి పెట్టాలి. సార్, నేను అమెరికాలో చదువుకోవడానికి ఏమైనా చేస్తాను. అయితే నువ్వు నీ కాలికి దెబ్బ తగిలిందని చెప్పి ఇంటికి వెళ్ళిపో. మేం 10 సంవత్సరాల నుంచి ఈ రేసు ఓడిపోలేదు తెలుసా? ఈసారి కూడా ఓడిపోవాలనుకోవటం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎవరూ రావడం లేదా? వీర్, నువ్వు చాలా చిన్నపిల్లాడివి. ఇంత పెద్ద పిల్లలతో ఆడి గెలవటం ఇంపాసిబుల్.